ఎయిడ్స్కి చెక్. అవును, ఇది నిజం. ఏ వార్త కోసం అయితే యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందో ఆ వార్త ఈరోజు శ్రవణానందం కలిగిస్తోంది. ఎయిడ్స్కి ఇక మందు లేదు, రాదు అని నిరాశలో పడిపోయింది ప్రపంచ ప్రజ. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఒక అద్భుతానికి తెరలేపాడా వ్యక్తి. ఎయిడ్స్ వ్యాధికి మందుని కనిపెట్టాడు. విశేషం ఏంటంటే ఆ వ్యక్తి కేవలం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్. మనిషి ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించాడు. ప్రపంచాన్నే గుప్పిట బంధించాడు. స్మార్ట్ ఫోన్స్లో అంతర్జాల సహాయంతో చూసేస్తూ ఉన్నాడు. కానీ ఎయిడ్స్కి మందు కనిపెట్టలేకపోయాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనే నమ్మకానికి విలువ లేకుండా పోయింది. కానీ చివరకు సాధించాడు ఆ కాంపౌండర్. ఈయన తెలివి ముందు ఈ భయంకర వ్యాధి పారిపోయింది. ఈ అద్భుత వ్యక్తి పేరు కనకయ్య. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తాడు. హాస్పిటల్ మొత్తానికే సరిగా ఈయన పేరు తెలియదు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికే తెలిసిపోయింది. దీనికి గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కనకయ్యకు డాక్టర్ ఆఫ్ ది వరల్డ్ అన్న బిరుదును కూడా ఇచ్చేసింది. ఎలా ఆ మందుని కనిపెట్టాడో చూద్దాం. తను డ్యూటీ చేస్తున్న ఆసుపత్రిలో యాక్సిడెంట్ అయ్యి జాయిన్ అయిన ఒక పేషెంట్కి రోజు 2 సార్లు టీ తాగించాల్సి వచ్చేది కనకయ్యకి. ఇలా ఆ పేషెంట్కి ఒక నెల రోజుల పాటు రోజుకి 2 సార్లు టీ కలిపి ఇచ్చాడు కనకయ్య. ఒక నెల తర్వాత ఆ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. 4 రోజులు గడిచాక ఆ పేషెంట్ తిరిగి కనకయ్య దగ్గరకు వచ్చి, నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఏమి ఇచ్చేవాడివి అని అడిగితే 2 పూటలా టీ ఇచ్చేవాడిని అని కనకయ్య చెప్పాడు. నాకు ఎయిడ్స్ వ్యాధి ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది అని ఆనందంగా గంతేసి చెప్పాడు ఆ పేషెంట్. కనకయ్య వెళ్ళి టీ కలుపుకొని తాగాడు. అతనికి వాంతికి వచ్చింది. కారణం ఆ టీలో ఉప్పు కలిసి ఉంది. తను ఇంతకాలం ఆ పేషెంట్కి టీలో చక్కెర బదులు ఉప్పు కలిపి ఇచ్చానని అతనికి అర్థమైంది. అనుమానం వచ్చి డబ్బాలు పరిశీలిస్తే అక్కడ డబ్బాలో ఉప్పు కనిపించింది. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అదే గ్రామానికి చెందిన ఒక 2 ఎయిడ్స్ సోకిన కుర్రాళ్ళకి ఒక నెల రోజుల పాటు ఉప్పు కలిపిన టీని ఇచ్చాడు. ఆ తర్వాత పరీక్షలు చేయిస్తే అద్భుతం ఆవిష్కృతమైంది. వారిద్దరికీ టెస్టులో నెగటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని మీడియా ద్వారా తేటతెల్లం చేశాడు కనకయ్య. ది గ్రేట్. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఇదే విషయం మరోసారి నిరూపణ అయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ9 ఫోకస్.